రైట్ న్యూస్ డీటెయిల్స్ కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అజెండా అంశాలపై చర్చ ఆమోదం తెలపనుంది. లోక్ భవన్, జ్యుడిషియల్ అకాడమీ, సిడ్ యాక్సిస్ రోడ్ను కూడా 16వ జాతీయ రహదారికి అనుసంధానించే రహదారి నిర్మాణాలకు కూడా పరిపాలనాపరమైనటువంటి అనుమతులకు ఆమోదం తెలపనుంది. అలాగే అమరావతి నిర్మాణానికి నాబార్డ్ నుండి సుమారు 7,380 కోట్లు రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకి అనుమతి ఇవ్వనుంది. ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదించనుంది. ఇక కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక ఎజెండా అంశాలపై చర్చ జరగనుంది. ఇక ఆమోదం తెలపనున్నారు. లోక్ భవన్, జ్యుడిషియల్ అకాడమీ, సిడ్ యాక్సిస్ రోడ్ను కూడా 16వ జాతీయ రహదారికి అనుసంధానించే రహదారి నిర్మాణాలకు కూడా పరిపాలనాపరమైనటువంటి అనుమతులకు ఆమోదం తెలపనుంది. అలాగే అమరావతి నిర్మాణానికి నాబార్డ్ నుండి సుమారు 7,320 కోట్ల రుణం తీసుకునేందుకు కూడా సిఆర్డీఏకి అనుమతి ఇవ్వనుంది. ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా కేబినెట్ ఆమోదించనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ సాయిరామ్, ఏపీ కేబినెట్ మరి కొద్దిసేపట్లో అయితే సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే ఏపీ కేబినెట్ లో ఉన్న కూటమి మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ సమావేశానికి అయితే హాజరయ్యేందుకు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఆ కేబినెట్ అయితే ఆమోదం తెలిపేందుకు సిద్ధంగా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా 44 అంశాలపైన అయితే నేడు ఏపీ కేబినెట్ ప్రతిపాదనలు అయితే ఆమోదం తెలపబోతుంది. అయితే దీంట్లో ప్రధానంగా నీటి పథకాలు ఏవైతే ఉన్నాయో నీటి పథకాల కోసం 9,514 కోట్ల రూపాయలు 506 ప్రాజెక్టులకు సవరించింది. అయితే దీనికి అనుమతులు కూడా నేడు కేబినెట్ అయితే ఆమోదం తెలపనుంది. అమరావతి రాజధానిలో ఏదైతే గవర్నర్ బంగ్లా, అదేవిధంగా దర్బార్ హాల్, గెస్ట్ హౌస్ నిర్మాణానికి 1B ఆమోదం కూడా తెలపబోతుంది. దీంతో పాటు వైజాగ్ చెన్నై కారిడార్ భాగంగా E3 రోడ్లు ఏవైతే ఉన్నాయో ఫేజ్ 3 6 లైన్ల రోడ్లను కూడా ఎలివేట్ మార్గానికి అయితే ఆమోదం తెలబోతుంది. దీంతో పాటు కుప్పం ఏదైతే ఉందో కుప్పంలో పాలర్ నదిపై కూడా 4 చెక్ డ్యాములు సవరించేందుకు ఆమోదం తెలబోతుంది. దీంతో పాటు ట్రైబల్ వెల్ఫేర్ ఏదైతే ఉందో 417 లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేస్తూ ఈ ప్రతిపాదనను కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలబోతుంది. దీంతో పాటు సోషల్ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో పునర్వ్యవస్థీకరణకు ర్యాటి ఫిట్నెస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. దీంతో పాటు రాష్ట్రంలో జైలు చట్టాలు రద్దు చేసిన ఏవైతే కొత్త సర్వీసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా యాక్ట్ 2025 ప్రవేశపెట్టి ముసాయిదా ఆమోదం కూడా ఈ కేబినెట్ లో అయితే ఆమోదం తెలబోతుంది. దీంతో పాటు పరిశ్రమలు, కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ భూములు కేటాయింపు, అదేవిధంగా ఈఓటీ మినహాయింపు ఒకేసారి కూడా ఆమోదం అయితే తెలబోతుంది. దీంతో పాటు వర్వకల్ ఏదైతే ఏపీఐఐ క్లస్టర్ ఉందో విరూపాక్ష ఆర్గానిక్ 100 ఎకరాల భూమి కేటాయించింది. అయితే ఈ భూమి కేటాయింపు కూడా ఈ రోజైతే కేబినెట్ ఆమోదం తెలబోతుంది. దీంతో పాటు అమరావతి క్వాంటమ్ హబ్, అదే విధంగా రిలయన్స్ కన్జ్యూమర్ ఏదైతే ఉందో ప్రొడక్ట్ యూనిట్ కు ప్రత్యేక ప్రోత్సాహకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆమోదం వీటన్నిటితో పాటు అయితే నేడు 44 అంశాల మీద అయితే ఆమోదం తెలబోతుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.